గుడ్ మార్నింగ్ అమ్మా. చర్చలో పాల్గొన్న వాళ్ళకి ఏబిఎన్ ప్రేక్షకులందరికీ వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్గా మీరు ఇనిషియల్ రిమార్క్స్లో మంచి రోజులు వచ్చాయి అని యాప్ట్ టైటిల్ ఇచ్చారు. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోనే వాతావరణం పూర్తిగా స్వరూపమే మారింది. ఆంధ్రప్రదేశ్ ఏం కోరుకుంటుంది ఈ ప్రభుత్వం నుంచి ప్రజలు, అలాగే కూటమి ప్రభుత్వం ఏ రకంగా అడుగులేస్తుంది, ఇవన్నీ కూడా పెట్టుబడిదారులు కానీ దేశ విదేశాలు అందరూ కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా అన్నిటికంటే బీపీసీఎల్ మన ఆంధ్రప్రదేశ్కి రావడం చెప్పుకోదగ్గ అంశం. ఎందుకంటే మనతో పోటీ పడిన రాష్ట్రాలు గుజరాత్ అండ్ మధ్యప్రదేశ్. ఈ రెండు రాష్ట్రాలు ఏంటంటే స్టేబుల్ గవర్నమెంట్ ఉంది అక్కడ. గుజరాత్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ స్ట్రాంగ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే చేంజ్ ఆఫ్ గవర్నమెంట్స్ జరగలేదు అక్కడ. సో మన దగ్గరికి వచ్చేసరికి చేంజ్ ఆఫ్ కంటిన్యూటీ దెబ్బతిన్నది. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో మనకు ఉన్నటువంటి వనరులు ఎలాగో అది నేచురల్ రిసోర్సెస్, కోస్ట్ లైన్ కానీ ఇవన్నీ కూడా చాలా కంట్రిబ్యూట్ చేస్తాయి. సో వాళ్ళు 3 months విత్ డీటెయిల్ రిపోర్ట్తో వస్తామని చెప్పడం, సుమారు 1,00,000 కోట్ల వరకు పెట్టుబడులు రావడానికి ఆశాజనకంగా ఉండడం, ఇది మంచి శుభవార్త ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. అలాగే విన్ఫాస్ట్ ఏదైతే వియత్నాం కంపెనీ బ్యాటరీ కంపెనీ ఏదైతే ఉందో, ఇట్ ఈజ్ ఎ ఫ్యూచర్ ఆఫ్ ది కార్స్ కానీ ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ మోడ్లో రాబోతున్నాయి. అంటే ఓవరాల్గా దిస్ ఈజ్ అన్ ఇండికేషన్. అంటే ఆంధ్రప్రదేశ్ మళ్ళీ బ్రాండ్ ఇమేజ్ బ్యాక్ వచ్చింది. సో గతంలో ధ్వంసం అయినటువంటి 5 సంవత్సరాల్లో ధ్వంసం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన. ఇది చాలా శుభపరిణామం. అలాగే ఈ ఇండస్ట్రీస్తో పాటు అసలు ఏవైతే గతంలో అనుకున్నవన్నీ కూడా హాల్ట్ అయిపోయాయో, లాంచ్ కాలేదో, అవన్నిటినీ కూడా తీసుకొచ్చే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్లో, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానం వరకు తీసుకెళ్తుందని అనడంలో ఎంతమాత్రం డౌట్ లేదు నాకైతే. ఇది ఒక శుభవార్త. ఇక్కడ విద్యార్థులకు కానీ, అలాగే ఒక ఇండస్ట్రీ వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ఎకనామిక్ యాక్టివిటీ స్వభావమే మారిపోతుందమ్మా. యాన్సిలరీ యూనిట్స్ కానీ, ఇన్వెస్టర్స్ కానీ, అంటే స్మాల్ యూనిట్స్ కానీ, ఇవన్నీ కూడా అనుబంధ పరిశ్రమలు విపరీతంగా వచ్చి ఆ ప్రదేశం తాలూకా స్వరూపం మారుతుంది. అది నీడ్ ఆఫ్ ది అవర్ ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే చాలా నలిగిపోయారు 5 సంవత్సరాలు. కాబట్టి మంచి శుభవార్త, ఉపశమనమైనటువంటి వార్తని ఈ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందజేసిందని నెల రోజుల్లోనే తెలియజేస్తుంది. నెల రోజులు.